మాఘపురాణం 22వ అధ్యాయం. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుడు. దత్తాత్రేయుడు త్రిమూర్త్యాంశక స్వరూపుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలో జన్మించినవాడు. పలు ఘనకార్యములు చేయుటకై త్రిమూర్తులు దత్తాత్రేయ అవతారాన్ని ధరించారు. లోక కళ్యాణార్థం దత్తాత్రేయుడు అవతరించాడు. దత్తాత్రేయుని కాలంలో మహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని కార్తవీర్యార్జునుడు అనే రాజు పాలించేవాడు. ఆ క్షత్రియ రాజుకు గురువు దత్తాత్రేయుడు. క్షత్రియ రాజుల్లో మేటి అని పిలుచుకున్న కార్తవీర్యార్జునుడు ఒకనాడు తన గురువగు దత్తాత్రేయుల వారి ఆశ్రమానికి వెళ్ళి, స్వామి, మీ దయ వలన అనేక విషయములను, ధర్మ సందేహములను తెలుసుకొని ఉన్నాను. కానీ మాఘమాస విశిష్టత, మాఘమాస వ్రత విధానము గురించి నాకేమీ తెలియదు. కావున మాఘమాసమును గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. కార్తవీర్యార్జుని కోరికను మన్నించి దత్తాత్రేయుడు ఇట్లు చెప్పసాగాడు. ఓ రాజా, భరతఖండము పుణ్యనదులకు పుట్టినిల్లు. ఇక్కడ ఉన్నన్ని నదులు ప్రపంచంలో మరెక్కడనూ లేవు. వీటిలో ప్రధానమైనవి 12. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో సంచరించినప్పుడు ఆయా నదులకు పుష్కరములు వచ్చును. అట్టి పవిత్రమగు నదుల్లో స్నానము చేసి దాన ధర్మములు చేసినచో విశేష పుణ్య సిద్ధించును. కావున మహాశివరాత్రి నాడు పవిత్ర స్నానములు చేయుట అత్యంత పుణ్యదాయకము. ఆనాడు దాన ధర్మములు, శివునికి విశేష పూజలు, శివలింగార్చనలు చేయవలేను. మహాశివరాత్రి హిందువులకు గొప్ప పుణ్యదినము. మహాశివరాత్రి నాడు శివాలయములకు వెళ్ళుట, శివుని దర్శించి విశేష పూజలు సలుపుట, ధూపదీప నైవేద్యములు, శివునికి అర్చనలు, అభిషేకములు గావించుట, భజనలు, సంకీర్తనలు, హరికథలు, పురాణ శ్రవణాది కార్యక్రమములను నిర్వహించుట, చూచుట, వినుట చేయవలేను. శివరాత్రి నాడు జాగరణ, ఉపవాసాది కృత్యములు చేసినచో చెప్పనలవి కాని పుణ్యమును సంపాదించుకొనగలరు. వారికున్న సమస్త పాపములు హరించుకుపోవును. పుణ్యాత్ములై పరమపద కైవల్య ప్రాప్తిని నందగలరు. జన్మరాహిత్యమును పొందదురు. జన్మల పాపములు, క్లేశములన్నీ నశించిపోవును. మాఘమాసమే అత్యంత పుణ్యప్రదమైన మాసం. అందులోనూ ఆ మాసంలో వచ్చు మహాశివరాత్రి యొక్క మహత్యమును వర్ణించ శక్యము కాదు. ఆనాడు మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునికి దాన ధర్మాలు చేసినచో పంచమహాపాతకములు పటాపంచలైపోతాయి. ముక్తి పదము నొందగలరు. దీనికి నిదర్శనముగా మరి ఒక కథను వినిపించెదను, శ్రద్ధగా ఆలకింపుము అంటూ దత్తాత్రేయుడిట్లు చెప్పసాగను. పూర్వము గంగా నదీ తీరమునకు ఉత్తర భాగమందు భాగ్యనగరం అనే పట్టణం కలదు. పేరుకు తగ్గట్టు ఆ పట్టణమందలి సమస్త జనులు మిక్కిలి ఐశ్వర్యవంతులై అలరార సాగారు. అందు హేమాంబరుడనే గొప్ప వైశ్యుడొకడుండేవాడు. అతడు అత్యంత భాగ్యశాలి. అతనికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి ధనార్జనలో కడు నేర్పరిగా ప్రసిద్ధికెక్కాడు. దానికి విరుద్ధంగా కుమారులిద్దరూ ఖర్చు చేయుటలో దిట్టలైనారు. డబ్బు సంపాదించుట నేర్వండని ప్రతిరోజు కొడుకులిద్దరికీ హితబోధలు చేసేవాడు హేమాంబరుడు. కానీ వారిద్దరూ వింటేగా, నాన్న ఎప్పుడూ ఇలాగే అంటూ ఉంటారని పట్టించుకునేవారు కాదు. తండ్రి ఎంత దూషించినా దులుపుకుపోయేవారు. మరికొంతకాలానికి వార్ధక్యం మీద పట్టడంతో హేమాంబరుడు మరణించాడు. అతని కుమారులిద్దరూ ఆస్తిని సమభాగాలుగా చేసుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తూ ధనాన్ని దుబారా చేయసాగారు. దుష్ట సావాసములతో చెడిపోయారు. ఇద్దరు చెరకు ఉంపుడు గత్తెను ఉంచుకొని ఆమెతో నిత్యము సరసల్లాపములాడుతూ కొనసాగారు. వ్యభిచారులై కులభ్రష్టులైనారు. చిన్న కుమారుడు ఉంచుకున్న ఉంపుడు గత్తె
పక్క గ్రామంలో ఉండటంతో ఆ చిన్న కుమారుడు నిత్యము గంగా నదిని దాటి ఆమె ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఏదో పని మీద అడవికి పోయిన పెద్ద కుమారుడు పులివాత పడి మరణించాడు. చిన్న కుమారుడు కూడా యాదృచ్ఛికంగా తన ఉంపుడుగత్తెతో విహారానికి వెళ్ళి పాము కాటు వల్ల చనిపోయాడు. ఇద్దరూ ఒకేసారి మరణించడంతో యమదూతలు వచ్చి వారిద్దరినీ తీసుకుని వెళ్ళి చిత్రగుప్తుని ఎదుట ప్రవేశపెట్టారు. చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యముల చిట్టాలను తీసి పరిశీలించి పెద్ద కుమారుని అతడు చేసిన పాపములకు నరకంలో పడవేసి శిక్షించండి ఆజ్ఞాపించాడు. చిన్న కుమారుని మాత్రం స్వర్గానికి పంపించమని చెప్పాడు. అంతటా పెద్దవాడు, అయ్యా, మేమిద్దరం అన్నదమ్ములం, ఒకే తండ్రి బిడ్డలం, ఇద్దరం ఒకే తరహా పాపములు చేశాము. అయినా నాకు నరక ప్రాప్తి, తమ్మునికి స్వర్గప్రాప్తి కలిగింది. ఇదేమి న్యాయము? చేసిన ఒకే పాపానికి ఇంతటి వివక్షత తగునా అని అడిగాడు. అందులోకి ఆ చిత్రగుప్తుడు, ఓయ్, పాపపుణ్యములను నిర్ధారించుటలో ఇక్కడ ఏ విధమైన వివక్షత పనికిరాదు. ఇక్కడ అన్యాయం జరగటం అంటూ ఏమీ ఉండదు. నీవు చేసిన పాపములకు నరకమే ప్రాప్తి అగును. కానీ నీ తమ్ముడు నిత్యము తన ఉంపుడుగత్తెను కలుసుకుంటకు పడవపై గంగా నది దాటి పోయేవాడు. అతడు ఆ విధంగా నదిని దాటిపోయేటప్పుడు గంగా నది కెరటముల తాకిడికి చెందిన నీటి బిందువులు నీ తమ్ముని శిరస్సుపై పడి అతడు చేసిన పాపములను ప్రక్షాళన చేస్తూ ఉండేవి. అట్లే మహాశివరాత్రి నాడు కూడా నదిని దాటుతుండగా గంగా నది నీటి బిందువులు చింది అతని శిరస్సుపై పడ్డాయి. అది మాఘమాసం. దానితో అతడు చేసిన పాపములన్నీ పటాపంచలై పుణ్యాత్ముడైనాడు. అందుకే అతనికి స్వర్గప్రాప్తి లభించింది. అదీగాక అతని ఆప్తమిత్రుడు ఒక బ్రాహ్మణుడు. ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం చేసుకున్నచో గోహత్యాది మహాపాపములన్నీ నశిస్తాయి. అదీగాక అతడు చేసే గాయత్రి మంత్రమును కూడా నీ తమ్ముడు వినేవాడు. అందుచే అతనికి స్వర్గలోక ప్రాప్తి సిద్ధించింది అని చిత్రగుప్తుడు వివరించాడు. మాఘమాసమందలి నదీ స్నానమునకు ఎంతటి మహిమ గలదో అనుకుంటూ యమదూతుల వెంట పోయేవాడు పెద్దవాడు. చిన్నవాడు చిత్రగుప్తునికి నమస్కరించి అతని వద్ద నుండి సెలవు తీసుకుని స్వర్గానికి పోయాడు. చూసావా భూపాల, మాఘమాసమందలి నదీ స్నాన మహిమ అంటూ ముగించాడు దత్తాత్రేయుడు. మాఘమాసం 22వ అధ్యాయం సమాప్తం.